ఇయాల రేపు గుండు పిన్ను కానుంచి గడ్డ పరదాకా పండ్ల పేస్ట్ కానుంచి ఇంట్లో సామాన్ల దాకా ఏది కావాలన్నా ఫోన్ తీసుడే ఆన్లైన్ అంగట్ల ఆర్డర్ పెట్టుడే. ఇక పండుగలు వస్తున్నాయి అంటే చాలు లేనిపోని ఆఫర్లు పెడితే ఒకటి కొనేటోళ్ళు రెండు కొనుడేనాయే. 10 రూపాయలది కొనేటోళ్ళు లెక్క ఎక్కువైనా మంచిదే తక్కువ కావద్దన్నట్టే వందలు వేలు ఖర్చు పెట్టుడేనాయే. పండగ పూట అగ్వ ఆఫర్లని ఆనంగాల్నే మాత్రం కొనేటోళ్ళు జర్రంతా గీ ముచ్చట చూడుండ్రి. చూసి ఓ 10 మందికి చూపెట్టుండ్రి. ఓ ఎడిటర్ అన్నా నువ్వు షురూ చెయ్యే ఒకసారి. ఎడిటర్ అన్నా సస్పెన్స్ థ్రిల్లర్ చూపెట్టినట్టు కొంచెం కొంచెం ఏం చూపెడతావు గాని ఆ అసలు ఘట్టం ఈడువే అన్నా. ఓష్నీ కథ సల్లగుండా ఇదెక్కడి పర్షాను. ఇంత తిప్పలు పడి తీస్తే రాయో రప్ప కూడా వెళ్ళలేదు కదా. మేడు పండు లెక్క మీదికి ప్యాకింగ్ ముద్దుగానే ఉన్నది గాని లోపటనే ఏం లేదు. ఢిల్లీ దిక్కు కునాల్ అనేటైనా అజియో అనే ఆన్లైన్ అంగట్ల ఆఫర్లు వస్తున్నాయని 10,000 రూపాయల చేతి వాచిని ఆర్డర్ పెట్టిండట. ఎప్పుడెప్పుడు షేకి పెట్టుకుందునా అని ఆత్రంగా ప్యాకింగ్ ఇప్పి చూసి బిత్తర మొక్కం వేసిండు. దాంట్లో ఏం లేదు, కాలి చిత్తు కాగితాలు 2 పెట్టి పంపిండ్రు. కొండ నాల్కకు మందైతే ఉన్న నాల్క ఊసినంత కథ అయింది. ఆ అన్న నెత్తినోరు కొట్టుకున్నాడు పాపం. ఆఖరికి కంపెనీకి ఫోన్ చేస్తే మా తప్పు కాదని మరలబడితే ఆ పంచాయతీని మీడియా ముంగట పెట్టిండు ఆయన తానున్న వీడియో ఇచ్చి. జనాలు చూసిండ్రు కదా, అసలుకే రేపు దసరా పండుగ ఆఫర్లు మస్తు వస్తున్నాయి. మాత్రం ఆర్డర్లు పెట్టి ఆగం కాకుండ్రి. ఆర్డర్ పెట్టే ముంగట 1కి 2 సార్లు చూసుకోండ్రి. ఓ రూపాయి ఎక్కువైనా మంచిదే గాని దుకాణానికి పోయి కండ్లారా చూసి తీసుకోండ్రి. లేదు మేం ఫోన్లో ఆర్డర్ పెట్టే కొనుక్కుంటామంటే మీరు ఆర్డర్ పెట్టుకున్న వస్తువు వచ్చినాక వీడియో తీసుకుంటా మరీ ఓపెన్ చేసుకోండ్రి, సరేనా?